హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం వాంట్ టు గురించి తెలుసుకోబోతున్నాం. వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను అని అర్థం. వాంట్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ చేయాలనుకుంటున్న పనులను గురించి తెలియజేయడానికి మనం వాంట్ టును ఉపయోగిస్తాము. వాంట్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు వాంట్ టు, వర్బ్ వచ్చేసి V1 లేదా బేస్ ఫామ్. ప్లూరల్స్ అయినటువంటి ఐ, వి, యు, దే వీటికి వాంట్ టును ఉపయోగిస్తాము. సింగులర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ వీటికి వాంట్స్ టును ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను అని అర్థం. వాంట్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ చేయాలనుకుంటున్న పనులను గురించి తెలియజేయడానికి మనం వాంట్ టును ఉపయోగిస్తాము. వాంట్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు వాంట్ టు, వర్బ్ వచ్చేసి V1 లేదా బేస్ ఫామ్. ప్లూరల్స్ అయినటువంటి ఐ, వి, యు, దే వీటికి వాంట్ టును ఉపయోగిస్తాము. సింగులర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ వీటికి వాంట్స్ టును ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ టుడే. నేను ఈరోజు ఒక సినిమా చూడాలనుకుంటున్నాను. వీ వాంట్ టు మీట్ ద ప్రిన్సిపల్ టుమారో. మేము రేపు ప్రిన్సిపల్ని కలవాలనుకుంటున్నాము. దే వాంట్ టు పర్చేజ్ ఏ వ్యాన్ నెక్స్ట్ వీక్. వారు వచ్చే వారంలో ఒక వ్యాన్ కొనాలనుకుంటున్నారు. హీ వాంట్స్ టు టాక్ టు యూ నౌ. అతడు ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ ఇన్ ఫ్యూచర్. ఆమె భవిష్యత్తులో ఒక డాక్టర్ కావాలనుకుంటుంది. మన్విక్ వాంట్స్ టు స్పీక్ టు నిహాలి నౌ. మన్విక్ నిహాలితో ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ టుడే. నేను ఈరోజు ఒక సినిమా చూడాలనుకుంటున్నాను. వీ వాంట్ టు మీట్ ద ప్రిన్సిపల్ టుమారో. మేము రేపు ప్రిన్సిపల్ని కలవాలనుకుంటున్నాము. దే వాంట్ టు పర్చేజ్ ఏ వ్యాన్ నెక్స్ట్ వీక్. వారు వచ్చే వారంలో ఒక వ్యాన్ కొనాలనుకుంటున్నారు. హీ వాంట్స్ టు టాక్ టు యూ నౌ. అతడు ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. షీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ ఇన్ ఫ్యూచర్. ఆమె భవిష్యత్తులో ఒక డాక్టర్ కావాలనుకుంటుంది. మన్విక్ వాంట్స్ టు స్పీక్ టు నిహాలి నౌ. మన్విక్ నిహాలితో ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాడు.